అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో ముందుకు వచ్చానండి. ఏం లేదనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి? పచ్చి పసుపు అండి. చూడండి ఎంత బాగుంది కదా. మన పెద్దలు ఎప్పటి నుంచో వాడుతున్నారు కదండి దీన్ని. మరి ఫ్యామిలీ ఏదండి? జింజర్ ఫ్యామిలీ అండి, జింజిబేరేసి ఫ్యామిలీ అండి. నేటివ్ టు సౌత్ ఆఫ్రికా అంటారు. యాక్చువల్గా మన దగ్గర కూడా చాలా మరి ఎప్పటి నుంచో వాడుతున్నారు, థౌజండ్స్ ఎపిసోడ్స్ నుంచి మరి. కానీ అక్కడ అంటారు. మరి దీని వీడియోలు ఏం చెప్పుకుంటున్నామండి? దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా వాడాలి, యూజెస్ ఏంటి అని చెప్పుకుందామండి. మరి దీన్ని ఈ గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుందండి. నేను కట్ చేస్తే కనుక ఎలా వస్తుందండి? క్యుర్క్యుమిన్తో వస్తుంది. క్యుర్క్యుమిన్ ఉంటుంది దీంట్లో, అట్లా వస్తుందండి. తర్వాత నేను చెప్పేటివన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాలే అండి. మీరు కనుక్కోవచ్చు, మీ దగ్గర కనుక్కోవచ్చు. అన్ని ఎవరిని ఆయుర్వేద డాక్టర్ చెప్తారు. ఆ విషయాలు చెప్తున్నాను, అందరు తెలిసిన విషయాలు కొన్ని చెప్తున్నా అంతే. యాక్చువల్గా చెప్పాలంటే ఏం చెప్తారు తెలుసా? మామూలు నార్మల్ పసుపు పొడి కంటే ఈ పచ్చి పసుపుతోనే చాలా యూజెస్ ఎక్కువ అని చెప్తారండి, ఉపయోగాలు ఎక్కువ అని చెప్తారు. ఈ పచ్చి పసుపులో ఏముంటుందండి? లిపోపాలిసాకరైడ్ అనే మూలకం ఉంటుందండి. దీనిలో శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందండి బాగా మనకి. అలాగే శరీరంలో బ్యాక్టీరియా నివారిస్తుందండి. అలాగే దీంట్లో ఇంకేముంటాయి? యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. వెరీ గుడ్ ఫర్ స్కిన్. యాక్చువల్గా యూజ్ టు ప్రివెంట్ సోరియాసిస్ అండి. మరొక ముఖ్యమైన విషయం, వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్ గ్లో అండ్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఎలా వాడాలో చెప్తాను నెక్స్ట్ నేను. ఓకే, దీనితో చేసిన టీ గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్తారండి. తర్వాత మరొకటి రెగ్యులర్గా వాడుతుంటే వెయిట్ లాస్ అవుతుందండి. అలాగే గుడ్ ఫర్ హార్ట్ ఇష్యూస్, గుడ్ ఫర్ లివర్, అంటే మన లివర్ ఫంక్షనింగ్ ప్రాపర్ ఉండడానికి తోడ్పడుతుంది అన్నమాట ఇది. అలాగే ఎవరు వాడకూడదో చెప్తాను, ప్రికాషన్స్ ఎవరు వాడకూడదో కూడా చెప్తానండి, గుర్తుపెట్టుకోండి, వీడియోలో వినండి. తర్వాత మరొక ముఖ్యమైన విషయం అండి, వెరీ గుడ్ ఫర్ బోన్స్, ప్రివెంట్స్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్, కాపాడుతుంది అనమాట ఇది. తర్వాత యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో, రెగ్యులర్గా వాడుతుంటే కనుక చాలా యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. చెప్పాం కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్ ఉంటాయి దీంట్లో ఎలిమెంట్స్. అలాగే సోడియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. తర్వాత హౌ టు యూజ్, మరి ఓకే అన్ని చెప్తున్నారు, బాగానే ఉంది. హౌ టు యూజ్ చెప్పేది ఆల్రెడీ అందరు ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం అండి. ఓకే, ఒక పెద్ద కప్ పాలు తీసుకోండి, దాంట్లో పచ్చి పసుపు, దీన్ని గ్రైండ్, ఇది ఉంటుంది కదా, దీన్ని కొంచెం గ్రైండ్ చేయండి, ముద్దలా అవుతుంది, కొంచెం యాడ్ చేసేయండి. తర్వాత చిన్న అల్లం ముక్క దంచి వేసేయండి, కొంచెం ఒక ½ టీ స్పూన్ఫుల్ దాల్చిన చెక్క పొడి వేయండి, చిటికెడు మిరియాల పొడి, ఇవన్నీ కలిపి బాగా మరిగించండి. ఒక 10 నిమిషాలు మరిగించండి, దించేసేయండి. దించిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ఫుల్ తేనె యాడ్ చేయండి. తేనె ఎప్పుడు కూడా మరిగించొద్దండి, గుర్తుపెట్టుకోండి. తేనె ఎప్పుడు దించిన తర్వాత వేయాలండి. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి వడగట్టుకుని డైలీ ఇది కనుక మంచిగా తాగితే కనుక, రోజు ఒక కప్పు తాగితే కనుక మీకు పైన చెప్పిన ఉపయోగాలన్నీ కలుగుతాయండి. ఓకే, డాక్టర్స్ చెప్పేది, ఆయుర్వేద డాక్టర్స్ చెప్పేది చెప్తున్నాను మీకు. ఓకే, మరి ప్రికాషన్స్, దీన్ని ఎవరు వాడకూడదు. ఓకే, నాట్ గుడ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ లేడీస్ ఉపయోగించొద్దు. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా వాడొద్దు అంటారు దీన్ని. తర్వాత ఏదైనా సర్జరీ ఉండేవాళ్ళు, సర్జరీ డ్యూ ఉందనుకోండి, వాళ్ళు కూడా దీన్ని వాడకూడదు. తర్వాత గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే కనుక, గ్యాస్ట్రో ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళు కూడా దీన్ని వాడకూడదు అని చెప్తారు డాక్టర్స్. ఓకే, డాక్టర్స్ చెప్పిన విషయాలు కొన్ని విషయాలు చెప్పాను. ఓకే, ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.